ఈరోజు ముఖ్యంగా మనము కర్పూరి ఠాకూర్ అభినందన సభ ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కాళకేశ్వర్ గారు, ఈ కళ్యాణ మండపం అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తుల్లో మరొక వ్యక్తి, యూత్గా మేమందరం పిలుచుకున్నాం రంగారావు వెనక నేను చెప్తున్నా. గర్వకారణం, ఒక బహుజన కులంలో పుట్టి ఇంత స్థాయికి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంట. అది కూడా మనకు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నది. చనిపోయిన 35 నెలలు గుర్తించారనమాట. పేదలందరికీ కూడా మంచి ఇల్లు కట్టించినప్పుడు నాకు కూడా ఆ క్రమంలో నాకు ఒక ఇల్లు కట్టించిన చెప్పాడు ప్రధానమంత్రి. దాన్ని ఇందిరాగాంధీ గారు చాలా వ్యతిరేకించారంట. వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు. మన హయాంలో ఆహ్వానించిన మేటకు వచ్చినటువంటి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ చెప్తున్నటువంటి విషయం ఇది. నేను 2 విషయాలు చెప్పేసి మాట్లాడుతున్నాను. కర్పూరి ఠాకూర్ గారు, ప్రసాద్ నాగేంద్ర గారు టీచర్, వారు కూడా ముద్దపాటి రవి గారిని సత్కరిస్తారు. రవి గారిని నాగేంద్ర ప్రసాద్ గారు సత్కరిస్తారు. అలాగే శ్రీ నారాయణ గారు, బుచ్చి నారాయణ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, సార్ మురళీకృష్ణ గారు సత్కరిస్తున్నారు వారిని. శ్రీమతి ముద్దపాటి మాధవి గారు, వారు కూడా ఐకమత్య లోపం అని చెప్పనేసి మనందరూ ఇక్కడ ఉన్న మేధావులు అందరూ కూడా గుర్తించాలి. బీసీలుగా పిలువబడే మనము రాజ్యాధికారానికి నోచుకోలేకపోతున్నామంటే లోపం ఎక్కడుందనేది ఒకసారి గుర్తించి ఒకరోజు ధైర్యంగా పోస్టులు పెట్టి రాబోయే ఎన్నికల్లో నాయ బ్రాహ్మణులకి ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని చెప్పనేసి ఒక పోస్ట్ పెట్టలేని దీనస్థితిలో మనం ఉన్నాము. ఎందుకంటే చిన్న చిన్న పదవులకి మనం రాజకీయ నాయకుల దగ్గర తొత్తులుగా మనం ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాం. ఏదో నామ మాత్రపు 2 పదవులు ఇస్తే దానికి మనం ఊడిగం చేస్తూ దాదాపు రాష్ట్రంలో 15 లక్షల పైగా ఓటర్లుగా మనం ఉంటే కనీసం ఒక ఎమ్మెల్యే పదవి అడగలేకపోతున్నామంటే చాలా సిగ్గుచేటు. దాదాపు 0.5% ఉన్న కులాలకు కూడా ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నారు, మంత్రి పదవులు ఇస్తూ ఉంటే 2% పైగా ఉన్న మనం ఈరోజు చట్టసభలో అడుగు పెట్టలేకపోతున్నాం అంటే మన కులం అంతా దిగజారిపోయిందే, లేకపోతే మళ్ళీ ఐకమత్యం లేదా అని చెప్పనేసి ఒకసారి ఆలోచించుకోవాలి. నేనైతే చాలా బాధపడతా ఉన్నాను. నాయక బ్రాహ్మణులు చైతన్యవంతులు అవ్వాలా, ఎక్కడైనా ముందుకు రావాలా. రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సామాన్యులు సరే ఇప్పట్లో రాజకీయాలు అడుగు పెట్టాలంటే చాలా చాలా కాస్ట్లీ, ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి. కానీ ఉన్నవాళ్ళు కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారంటే ఇది రాబోయే రోజుల్లో కులానికి మనుగడ కోల్పోయేదానికి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే చెప్పారు, ఏ కులం అయితే రాజ్యాధికార దిశగా ముందుకు రాదో, ఏ కులం అయితే ప్రజల ముందుకు రాకుండా పోతుందో ఆ కులం అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పినట్లుగా ఇప్పుడు మనం కానీ ఒక ఐకమత్యంగా ఈ సంఘాలకు అతీతంగా మనలో ఉంటే చాలా తక్కువ జనాభా, దాంట్లో 10 వర్గాలు, ఒకరి మీద ఒకరు కక్షలు, ఒక మనిషి ఎదుగుతా ఉంటే ఆ మనిషిని విమర్శలు ఇవన్నీ మానుకొని అందరం కానీ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మరో కర్పూరి ఠాకూర్ కాకపోయినా కనీసం చట్టసభలో అడుగుపెట్టేదానికి నాయకురాములకు అవకాశం ఉంటుందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి దిశగా ఎవరైనా సరే మన నాయకురామన్న మీ సోదరులు ఎవరైనా ముందుకు వస్తారంటే, నేను ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీని వదిలిపెట్టైనా సరే నా కులాల నాయకులు అందరూ వారికి ఎన్ని పనులున్నా కూడా మానుకొని మనతోటి ఈరోజు వచ్చి గడిపి వారి ఆలోచనల విధానాన్ని, వాళ్ళ సలహాలు, సంప్రదింపులు అవన్నీ కూడా మన ముందు షేర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ముందుగా లాస్ట్లో జనగణమన తోటి ముగిద్దామని అనుకుంటున్నాం. అందరూ దయచేసి నిలబడి ఒక 2 నిమిషాలు జనగణమన పాడదాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, वंदे तव शुभाशिष मागे गाहे तव जय गाथा।
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 ఎంప్లాయీస్ సొసైటీ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మేము కర్పూరి ఠాగూర్ దీనజన బాంధవుడు. అతను బిఆర్ అంబేద్కర్ సోషలిస్టు భావాలు ఉడికిపుచ్చుకొని ఆయన నాయ బ్రాహ్మణులను ఉద్ధరించేదానికి వెనుకబడిన తరగతి వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి అలంకరించాడు. అతను పదవి అలంకరించి ఊరికి అలంకారప్రాయంగా కాకుండా చాలా నిరాడంబరంగా జీవిస్తూ ఆయన ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇల్లు కూడా లేక ఆ ఇల్లు కట్టుకోమని చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అటువంటి వాళ్ళందరూ వచ్చి ఏమయ్యా నీకు ఇల్లు కూడా లేదు, ఇంట్లోకి వస్తే తగలుతుంది తలకాయి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా కాలనీలో అందరి పేదవాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నప్పుడు నేను కూడా కట్టుకుంటాను అని చాలా గొప్పగా చెప్పాడు. అటువంటి నాయకుడు ఎవరూ లేరు. మా ఆయన అదే కాకుండా మన స్వతంత్ర పోరాటంలో కూడా నిలబడి స్వరాజ్యం కోసం పాటుపడ్డ వాళ్ళల్లో ఉన్నాడు. మద్యపాన నిషేధం చేశాడు. అదేవిధంగా మహిళలకు విద్య అటువంటి అన్నీ కూడా చేసి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇటువంటి నాయకుడు మన నాయ బ్రాహ్మణుడు అయినందుకు మేమంతా గర్విస్తూ ఆయనకి ఈరోజు అభినందన సభ జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వెనుకబడిన తర్వాత నాయకులు అందరూ కూడా వచ్చారు. మేము కూడా ఉన్నాము మీతో కలిసి. ఈయన వెనుకబడి తరగతి వాడు కాబట్టి మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని వచ్చారు. అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మద్దులూరి వీరరాఘవయ్య నాయ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో వెనుకబడిన తరగతి లీడర్లందరూ, అదేవిధంగా నాయ బ్రాహ్మణ సోదరులందరూ, నెల్లూరు టౌన్ పట్టణానికి సంబంధించిన వ్యక్తులు, జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు కళ్యాణ మండపం రావడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం రోజు మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 30 సంవత్సరాల తర్వాత కర్పూరి ఠాగూర్ అనే నాయ బ్రాహ్మణ ప్రజాసేవకుడికి చనిపోయిన తర్వాత భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత మా నాయ బ్రాహ్మణుల చైతన్యం వచ్చి ఆ రోజుల్లోనే మన నాయ బ్రాహ్మణ కులం అంత ముందుకు పోయిందా అని ఆలోచించినప్పుడు ఆయన చేసిన సంఘ సంస్కరణలు అయితేనేమి, ఆయన స్టూడెంట్ నుంచి కూడా నాయకుడిగా ఎదిగి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని అనేక విద్యార్థి నాయకులుగా ఎదిగి ఆయన అనేక ప్రజా కార్యక్రమాలు పాల్గొన్నందువల్ల ఆ రోజు ఆయనకి చీఫ్ మినిస్టర్ పదవి ఆయన అలంకరించడం జరిగింది. ఆయన వచ్చిన అలంకారప్రాయం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని అతి పేద కుటుంబంగా తయారు చేసుకుంటూ ఆ ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం కాఫీ కూడా కట్లపై మీద ఇచ్చే స్థితికి, ఆయన వేసుకునే గుడ్డలు కూడా చూసే వాళ్ళకి బిచ్చగాడ లెవెల్లో ఉండేవాడని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అటువంటి మహనీయులు ఈరోజు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అటువంటి మహనీయుని గుర్తించి భారత ప్రభుత్వం ఈరోజు ఆయనకి 76వ గణతంత్ర సందర్భంగా ఈ యొక్క భారతరత్న బదిలీ ఇవ్వడం మన దేశ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఆ రోజుల్లో బీహారులో మనం ఇప్పుడు కూడా అనుకుంటాం, బీహార్ అంటే భయం, ఎవరికి రోడ్లో నడిచిపోవాలన్న భయం. అటువంటి బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నదానికి మేము గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు ఆయనకు అభినందన సభ అందరి సమక్షం చేసుకోవడం సంతోషంగా భావించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.